రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ పాన్ ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్లో కూడా చాలా మంచి క్రేజ్ను సంపాదించుకుంటున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన మేక్ ఓవర్ లో బిజీ అవనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద పాన్ వరల్డ్ లెవెల్లో మంచి చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి, ఏ జనర్కి సంబంధించింది అనే న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇది ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన సినిమాగా కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది మాత్రం ఇది ఒక పాన్ వరల్డ్ లో జరిగే స్కామ్ కి సంబంధించిన సినిమాగా తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలన్నిటికంటే ఇది చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక భారీ రేంజ్ లో ఇంతవరకు ఎవరూ తెరకెక్కించని విధంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక గూఢచారిగా కనిపించబోతున్నాడు అని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దీంట్లో ఏది నిజం అనేది తెలియాలంటే ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.